అందరికీ నమస్కారం. గాయత్రి చెప్పే ముచ్చట్లు వినడానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మాఘ పురాణంలో 4వ అధ్యాయం మొదలు పెట్టుకున్నామా? శ్రీ మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యే నమః. ధ్యాయ సమ్య ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః. మాధవాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మాఘపురాణం 4వ అధ్యాయం సుమిత్రుని వృత్తాంతము. పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పింది విని మహాదేవ గురుపుత్రిక వృత్తాంతం చెప్పినారు. సరే, మరి శిష్యుడైన సుమిత్రుడేమైనాడు? అతని విషయం కూడా చెప్పండి అని అడిగింది. అప్పుడు పరమశివుడు, దేవి చెబుతాను విను. ఆ సుమిత్రుడు గురుపుత్రికతో సంగమించి చేసిన మహాపాపానికి తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు. నేను చేసిన ఈ పాపం ఎలా తొలగిపోతుంది, నాకు ఉత్తమగతులు ఎలా కలుగుతాయి అని ఆవేదన చెంది ఆ గురువుగారిని అడిగి తెలుసుకోవాలని చివరికి నిర్ణయించుకున్నాడు. గురువుగారి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, గురుదేవా, నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు తెలియకుండా ఒక మహాపచారం చేశాను. అది నన్ను నిలువునా దహించి వేస్తోంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కానీ నాకు మనశ్శాంతి లేదు. మీ దగ్గర చదువుకునే రోజుల్లో ఒకనాడు దర్భలు సమిదలు తేవడానికి అడవికి వెళ్ళాను. అప్పుడు మీ కుమార్తె కూడా నా వెంట అడవికి వచ్చింది. ఏదో బాల్య చాపల్యం చేత వస్తుందిలే అనుకున్నాను. అక్కడ ఒక చెరువు, చెట్ల నీడలో ప్రశాంత మనోహర వాతావరణం చూసి ఆమె చాలా ఉద్రేకపరురాలై తన కోరిక వెల్లడించింది. నేనది తప్పు అని వారించాను. కానీ ఆమె వినక తన కోరిక తీర్చకపోతే ఆ చెరువులో దూకి చస్తానని బెదిరించింది. అందువల్ల భయపడిన నేను ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది. ఏమైనా అది మహాపాతకం కదా, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో దయచేసి నాకు చెప్పండి అంటూ గురువుగారి పాదాలు వదిలిపెట్టక ఏడవనారంభించాడు. నిజానికి గురువునకు అతనిని చూడగానే కోపం వచ్చింది. తన కుమార్తెకు అంతటి కష్టం కలగడానికి కారణమైన వాడు వీడే అని శపిద్దామనుకున్నాడు. కానీ అతని పశ్చాత్తాపం చూశాక ఆ కోపం పోయింది. వెంటనే అతనిని లేవదీసి, నాయనా, ప్రారబ్ధ కర్మని ఎవరికైనా అనుభవించక తప్పదు. నా కుమార్తె కూడా ఈ దోషం వల్ల చాలా బాధపడింది. చివరికి మాఘమాస వ్రతం చేసి తన భర్తను బ్రతికించుకొని ఇప్పుడు సుఖంగా ఉంది. నువ్వు కూడా ఇతరుల బలవంతం చేత పాపం చేసి దానికి పరిహారం కోసం అడుగుతున్నావు కాబట్టి చెబుతాను. నదులన్నింటిలోనూ గంగానది ఉత్తమమైనది పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి గంగా తీరంలో ఉన్న కాశీనగరానికి పోయి అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేయి. అదే నీ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అని చెప్పి పంపాడు. సుమిత్రుడు గురువుగారు తనని శపించకుండా ప్రాయశ్చిత్తం చెప్పి అనుగ్రహించినందుకు చాలా సంతోషిస్తూ కాశీనగరానికి ప్రయాణమైనాడు. మార్గమధ్యంలో అతనికి ఒక ఆశ్రమం కనిపించింది. అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుని బయలుదేరదామనుకుని సుమిత్రుడు ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. అది మాఘమాసం కావడం చేత ఆ ఆశ్రమంలో ఉండేవారందరూ నదిలో ప్రాతకాలమే స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణునికి షోడశోపచారాలతో సహస్రనామ పూజ చేసి అనేక విధాలైన ఫలాలు నైవేద్యం పెట్టి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి పద్మ పురాణాంతర్గతమైన మాఘపురాణం ఆ ఆశ్రమాధిపతి వినిపిస్తుండగా విని ఆ తర్వాత తమ తమ కార్యక్రమాల్లోకి వెళ్ళడం చూశాడు. సుమిత్రుడు వారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఏమిటి? దీని ఫలితం ఏమిటి? నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. వారిలో సత్యవ్రతులను ముని సుమిత్రునితో, అయినా దీనిని మాఘమాస వ్రతం అంటారు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో పొద్దున్నే ఒక నదిలో కానీ సరస్సులో కానీ స్నానం చేసి శ్రీ నారాయణుణ్ణి ఆరాధించి ఆయన మహత్యాన్ని చెప్పే మాఘపురాణాన్ని శ్రద్ధగా వినాలి. ఇలా మాఘమాసమంతా ఒక వ్రతంలా చేసిన వారికి సర్వపాపాలు నశించి శ్రీ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల చివరికి మోక్షం కూడా లభిస్తుంది. ఈ మాఘమాస వ్రతం చేయకుండా దీనిని పరిహసిస్తూ ఆక్షేపించేవాడు మహారౌరవ నరకాన్ని పొందుతాడు. బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని మూటగట్టుకుంటాడు. అసత్య సాక్ష్యం చెప్పినవారు, దురాచార పరురాలు, పరస్త్రీ సాంగత్యం చేసినవారు, దేవుని ద్రవ్యం అపహరించినవాడు, తానిచ్చిన దానిని తానే తస్కరించినవాడు, దేవబ్రాహ్మణులను తిట్టినవాడు, సోదరుని భార్యతో రమించేవాడు, ఆడిన మాట తప్పినవాడు, వివాహాది శుభకార్యాలని చెడగొట్టేవాడు, తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు ఎలాంటి దుర్గతిని పొందుతారో అలాంటి దుర్గతిని ఈ మాఘమాస వ్రతాన్ని పరిహసించేవాడు పొందుతాడు. ఈ మాఘమాసంలో కంబళదానం, వస్త్రదానం, అన్నదానం, కన్యాదానం చేసిన వారి పుణ్యం
ఇంత అంత అని చెప్పడానికి 1000 నోళ్లున్న ఆదిశేషులకు కూడా సాధ్యం కాదు అని సుమిత్రుడు తాను చేసిన పాపం గురువుగారు చెప్పిన ప్రాయశ్చిత్తాన్ని అంతటినీ చెప్పాడు. అప్పుడు సత్యవ్రతుడు, అయ్యా, ఈ మాఘమాసం ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజులు నియమనిష్టలు గలవాడవై మాఘస్నాన జప విష్ణు పూజా పురాణ శ్రవణాదులు ఆచరించినట్లయితే నీ పాపం పటాపంచలవుతుంది. ఆ తర్వాత మీ గురువుగారు చెప్పినట్లు గంగా తీరంలో తపస్సు చేయవచ్చును అంటూ ఈ మాఘమాసం వ్రత విధానాన్ని వివరంగా చెప్పాడు. సుమిత్రుడు తనకు కలిగిన అదృష్టాన్ని ఆనందించి ఆ మునులతో పాటు మిగిలిన 3 రోజులు మాఘవ్రతాన్ని ఆచరించి ఆ మునుల దగ్గర సెలవు తీసుకొని కాశీనగరానికి ప్రయాణమయ్యాడు. అతడు కాశీకి చేరి శ్రీ అన్నపూర్ణ విశ్వనాథుల్ని సేవించుకొని ఆ తర్వాత ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుండి జితేంద్రియుడై సీతావాత తపములను లెక్కించక శంఖ చక్ర గద పాణీయనైన శ్రీ లక్ష్మీనారాయణుణ్ణి హృదయ పద్మంలో నిలుపుకొని భూమధ్యంలో దృష్టి నిలిపి ఇతర చింతలను దరిచేయనీయకుండా 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు గురువు చెప్పినట్లు చేశాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ప్రసన్నుడై అతనికి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించాడు. పార్వతీదేవి ఆ సుమిత్రుడు మాఘమాస వ్రతంతోనూ గురువు చెప్పిన తపస్సుతోనూ సర్వపాపాలను పోగొట్టుకొని శాశ్వతానందాన్నిచ్చే మోక్షాన్ని కూడా పొందగలిగాడు అని చెప్పగా విని పార్వతీదేవి చాలా సంతోషించింది. మాఘపురాణం 4వ అధ్యాయం సమాప్తం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు గవాం సంరక్షణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. ఇక సెలవు. నమస్కారం.